హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 27. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఊటీ వెళ్తాను అంటున్నాడు, అందుకే అడుగుతున్నాను అంటుంది శాంభవి. అంతే హడలిపోయింది క్రిస్టియానా. ఎప్పుడు అన్నాడు? ఎవరితో అన్నాడు? అయినా ఇద్దరికి పడట్లేదు కదా, ఇంకా ఊటీకెందుకు అంటుంది క్రిస్టియానా. పడకపోవడం అలా ఉంచి ఇద్దరికి డివోర్స్ కూడా అయ్యాయి అనగానే ఇంకా షాక్ అయిపోయింది క్రిస్టియానా. వాట్? ఆంటీ వాళ్ళకు డివోర్స్ అయ్యాయా? ఎప్పుడు? రాజు నాకు ఈ విషయం చెప్పలేదే అంటుంది క్రిస్టియానా. దానికి శాంభవి నవ్వి, అయితే ఎవరు అన్నట్లు నిన్ను అవసరానికి తప్ప వాడి కళ్ళల్లో నీకు పెద్ద ఇంపార్టెంట్ లేనట్టుంది అంటుంది శాంభవి. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆంటీ అంటుంది కోపంగా క్రిస్టియానా. లేకపోతే ఏంటి, పొద్దున లేచింది మొదలు సాయంత్రం దాకా మా ఇల్లు వాకిలు వదిలేసి నీ ఇంట్లోనే నీ దగ్గరే ఉంటాడు. అయినా నీకు ఈ విషయం చెప్పలేదు అంటే నమ్మాలా నేను అని అడిగింది శాంభవి. దాంతో సైలెంట్ అయిపోయింది క్రిస్టియానా. ఏంటి ఫస్ట్ క్వశ్చన్ కి కోపం వచ్చింది, రెండో దానికి కరెక్టే అని మౌనం సమాధానం ఇస్తున్నావు అంటూ నవ్వుతుంది శాంభవి. తన మాటలకి కోపంగా కాల్ కట్ చేస్తుంది క్రిస్టియానా. పైగా నవ్వుతూ ఫోన్ పెట్టేసి, అసలు దీనికి ఇంపార్టెంటే లేదు రాజ్ లైఫ్ లో. ఎవరో అన్నట్లు క్రిస్టియానాని యూజ్ అండ్ త్రో, అంతే. ఇక నా కూతుర్ని రాజ్కి ఇచ్చి పెళ్లి చేయాలి, ఈ విషయం అన్నయ్యతో మాట్లాడతా అనుకుంది సంబరంగా శాంభవి. 10 రోజుల తర్వాత రాజ్ ఇంకా ప్రమిళాదేవి చనిపోయిన షాక్ నుంచి తేరుకోలేకపోతున్నాడు. కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే, ఆమె మాటలే చెవిలో వినిపిస్తున్నాయి. చెప్పుకోలేక, కానీ చెప్పుకునే వాళ్ళంటే పట్టుకుని ఏడ్చేవాడే. అంత బాధలో ఉన్నాడు రాజ్. ఆ రోజు ఎక్కువగా రియాక్ట్ అయ్యానని, ఒక్కసారి పిన్ని బాబాయ్ మాట, అట్లీస్ట్ తమ్ముళ్ళ మాట వినాల్సిందని కాస్త ఆవేశం తగ్గించుకుంటే ఆఖరి చూపైనా ఆమెను చూసేవాణ్ణని బాధపడ్డాడు. పాపం, ఆమె మాట్లాడిన మాటలలో, ఆమె కళ్ళల్లో తనపై ఎనలేని నమ్మకం కనిపించింది. తన కూతుర్ని నేను మహారాణిలా చూసుకుంటున్నానని ఒక పిచ్చి నమ్మకంతోనే కనుమూసింది. ఎంత దౌర్భాగ్యం! ఒక వెళ్లిపోయిన మనిషిని మోసం చేస్తున్నానా? ఆ మాటకొస్తే ఆమె బ్రతికున్నప్పుడే నేను మోసం చేశాను సియా మాటల ద్వారా. తల్లి ఆరోగ్యం కోసం సియా ఎందుకు అబద్ధం చెప్పి ఉంటుంది అనుకున్నాను. ఎందుకో తనకు తెలియకుండానే రెండోసారి సియా కరెక్ట్ గా అనిపించింది. ఫామ్ హౌస్ లో ఉన్నా, ఆఫీస్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా అస్సలు మనశ్శాంతి ఉండట్లేదు అతనికి. అసలు మనసుకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. పెద్ద తప్పు చేశానని ఫీలింగ్, ఆ తప్పు దిద్దుకోలేనన్న ఫీలింగ్. ఇప్పటి వరకు ఎవరి విషయంలోనూ గిల్టీగా ఫీల్ అవ్వని రాజ్ మొదటిసారి ప్రమిళాదేవి విషయంలో చాలా ఫీల్ అవుతున్నాడు. అతని జీవితంలో చాలా బాధగా ఫీల్ అయిన ఒకే ఒక సంఘటన తన తల్లి దూరం అవ్వడం. ఆ తర్వాత తను రాటుదేలిపోయాడు. ఎవరినైనా హర్ట్ అయినా తనకు పట్టనట్టే ఉండేవాడు. నిజానికి తను తప్పు చేసినా అందరికీ తెలిసేలా చేస్తాడు, కానీ మొదటిసారి చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ నుంచి బయటపడలేక పిచ్చోడిలా రోడ్లపై అటు ఇటు తిరుగుతున్నాడు రాజ్. ఆ ఫీల్ నుంచి ఎలా బయటపడాలో కూడా అతనికి తెలియట్లేదు. మొదటి నుంచి తన ఫీలింగ్స్ ఎవరికి చెప్పుకోలేడు కదా, అది మెయిన్ పాయింట్. అలా ఆలోచిస్తున్న రాజ్ కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. కొత్త ప్రాజెక్టు కోసం సంపత్ కాల్ చేస్తాడు. కనీసం వర్క్ లో బిజీ అయితేనన్నా తను మనసు డైవర్ట్ అవుతుందని అనుకుంటూ వెంటనే బయలుదేరాడు ఆఫీస్ కి రాజ్. సియా చాలా నీరసంగా తల్లి ఫోటోని చూస్తుంది. కళ్ళు మసకగా కనిపించడంతో కళ్ళు తుడుచుకొని, ఇలా వదిలేసి వెళ్ళిపోయావేంటమ్మా అని మనసులోనే అడిగింది. గత నెల రోజులుగా ప్రతిరోజు కొన్ని వేల సార్లు ఆ ఫోటోని చూసి ప్రశ్నిస్తుంది సియా. పంతులు గారు పూజ జరిపించడం పూర్తి అవ్వగానే ఫోటోకి పూలు సమర్పించి మొక్కమని చెప్పాడు. ముందుగా శ్యామ్ ప్రసాద్, ఆయన భార్య సుజాత మొక్కి సియాని రమ్మన్నారు.
ప్రమిళాదేవి చనిపోయి ఆ రోజుకి నెల రోజులు కావడంతో బంధువులు చాలా మంది వచ్చారు. అందరూ వైట్ డ్రెస్ లో పూలమాలలు శాలువాలు పట్టుకొని ఉన్నారు. వరండాలో జరుగుతుంది ఈ కార్యక్రమం. వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఓ పక్క వైట్ చుడీదార్లో చాలా నీరసంగా పైకి లేచింది సియా. చైత్ర అక్కని వదలకుండా పట్టింది ఒక చెయ్యి. రెండో చేతికి సెలైన్ పెట్టిన గుర్తులు తాలూకు బ్యాండేజ్ అలాగే ఉంది. సియా ఫోటో చూస్తూ ఏడుస్తూనే చైత్ర సహాయంతో అగరత్తులు వెలిగించి హారతి ఇచ్చి అలా పూలు ఫోటోకి సమర్పించిందో లేదో కళ్ళు తిరిగి పడిపోయింది. ఒక గంట తర్వాత తన బెడ్రూమ్ లో కళ్ళు తెరిచిన సియా పిన్ని అని పిలిచింది. ఇక్కడే ఉన్నాను అంటూ ఏడుస్తూ ఎలా ఉంది చిన్ని అని అడుగుతుంది సుజాత. ఓకే పిన్ని, దాహంగా ఉంది అంటుంది సియా చాలా నీరసంగా. ఇదిగో అక్క, కోకోనట్ వాటర్ తెచ్చాను, కొంచెం తాగు అంటూ పైకి లేపి తాగించింది చైత్ర సియాకి. ఇక చాలేవే, నేను బాగానే ఉన్నాను, మీరు వెళ్ళి గెస్టులను చూసుకోండి అంటుంది సియా. ఓకే అక్క, మమ్మీ నువ్వు వెళ్ళు, కాసేపట్లో నేను వస్తా అంటూ సుజాతని పంపేసి హెయిర్ కొంచెం తీసుకొని సియా హెయిర్ ని దువ్వి చక్కగా జడాలేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటుంది సియా. ఒక్క నిమిషం అక్క అంటూ చిన్న బ్లాక్ స్టిక్కర్ తీసేసి కాస్త పెద్దగా మెరూన్ కలర్ స్టిక్కర్ పెట్టి ఇప్పుడు ఓకే అంటూ బుగ్గపై ముద్దు పెట్టి అక్క బావొచ్చాడు అంటుంది చైత్ర. అర్థం కాని సియా వాట్, ఎవరొచ్చారు అని అడుగుతుంది. రాజ్ బావ వచ్చాడు అంటుంది కాస్త సంతోషంగా. ఆ మాట వినగానే షాక్ అయిపోయింది సియా. నిజంగానా, ఎప్పుడు అని అడిగింది. తెలీదు, నేను నీ వెంటే ఉన్నాను కదా, కానీ నువ్వు ఇందాక కళ్ళు తిరిగి పడిపోతే వెంటనే నీ దగ్గరికి వచ్చాడు, అప్పుడు చూశాను నేను. నిన్ను రూమ్ లోకి తీసుకొచ్చింది కూడా బావే అంటుంది చైత్ర. ఇప్పుడు ఎక్కడున్నాడు, వెళ్ళిపోయాడా అని అడుగుతుంది సియా. బయట డాడీతో మాట్లాడుతున్నాడు అని సియా వెనుక ఉన్న డోర్ వైపు చూసి అదిగో వచ్చాడు, రండి బావా అంటూ పైనుంచి లేచి తనకి చైర్ చూపించి నేను ఇప్పుడే వస్తాను అంటూ హడావిడిగా బయటికి వెళ్లి డోర్ కాస్త దగ్గరగా వేస్తుంది చైత్ర వాళ్ళ ప్రైవసీ కోసం. సియాకి ఆ వైపు చూడడం ఇష్టం లేదు, కానీ అతని అడుగుల శబ్దం తెలుస్తుంది. అతను చాలా దగ్గరగా వచ్చాడు అని కళ్ళల్లో నుంచి వాటర్ కారిపోతున్నాయి. కానీ ఈ టైంలో తను వీక్ అవ్వడం, అది రాజు ముందు తనకి ఇష్టం లేదు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు తమ ఆప్తులైన వారిని చూడగానే దుఃఖం రెట్టింపుగా మారి వాళ్ళతో పంచుకుంటే కాస్త ఆ బాధకు ఉపశమనం దొరుకుతుంది. కానీ రాజ్ తనకేమవుతాడు, అతనితో తన బాధ పంచుకోవడానికి? అలా ఆలోచిస్తూ వెంటనే కళ్ళు తుడుచుకొని కాళ్ళు ముడుచుకొని అలాగే బెడ్ పైన కూర్చుంది సియా. సియా, ఎలా ఉన్నారు? వెనక నిలబడిన రాజ్ చాలా సేపటికి అడిగాడు, చాలా మెల్లిగా. మీరు కోరుకున్నట్టే ఉన్నాను, ఏం బాగాలేను అంటుంది ఎటో చూస్తూ సియా. ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అన్నాడు రాజ్. దేని గురించి అడిగింది. అదే మీ మదర్. ఓ సారీ ఆంటీ, ఇలా దూరం అవుతుందని అనగానే మీరు నా మంచి కూడా కోరుకుంటారా? నమ్మలేకపోతున్నాను. ప్రస్తుతం నేను చాలా కష్టంలో ఉన్నాను, లేకపోతే మీ అభిమానానికి చాలా సంతోషమండి అనేదాన్ని మీరన్న మాటకు అంది సియా. ఆ మాట తూటాలా తగిలింది రాజ్కి. సారీ సియా, నన్ను తప్పుగా అనుకుంటున్నావు అని రాజు మాట కంప్లీట్ కాకముందే ఎనీవేస్, మీకున్న బిజీ షెడ్యూల్లో మీ విలువైన టైం ని వేచించి మరీ ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం. ఎలాగో వచ్చారు కాబట్టి భోజనం చేసి వెళ్ళండి అని సియా అనగానే ఎక్స్క్యూజ్ మీ అంటూ లోపలికి వస్తున్న చైత్రాని చెన్ని, రాజ్ వెళ్తాడంట, తనకు ఇప్పుడు ఫ్లైట్ ఉందంట, తినిపించి పంపించండి, మర్యాదలో అస్సలు లోటు రాకూడదు అని చైత్ర వైపు చూసినప్పుడు సియా వైపు చూశాడు రాజ్. అసలు తను చూడడం లేదు, మాట్లాడాలి అనుకోవడం లేదు తను. అంతకు మించి తను చాలా బాధలో ఉంది.
అనుకుంటూ మొదటిసారి ఒక వ్యక్తి ముందు దోషిలా అనిపించాడు తనకు తాను రాజ్. ఇక అక్కడ ఉండలేక బయటికి వచ్చేశాడు. అతను వెళ్లిపోగానే బెడ్ పై పడి ఏడుస్తూ ఉండిపోయింది సియా. ఆమె గుండెలో బాధ ఇప్పట్లో తీరేది కాదేమో. వచ్చి 3 days అవుతుందంట, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఫుడ్ పంపించేదాన్ని కదా అంటుంది శాంతి రాజ్తో. అని పిన్ని, మన ఇంట్లో జరిగిన ఏ విషయాలు వాళ్లకు తెలీదు అన్నాడు రాజ్ శాంతి వంక చూస్తూ. దేని గురించి నాన్న అంటుంది శాంతి అర్థం కాక. అదే పిన్ని, 3 years గా ఇక్కడ ఉంది కదా, మన ఇంటి విషయం అంటే. కాసేపు ఆగి, నేను సియాతో ప్రవర్తించిన ప్రవర్తన గురించి ఏవి వాళ్లకు తెలీదు. ఆంటీకి చెప్పలేదంటే ఓకే, కనీసం వాళ్ళ బాబాయ్ పిన్ని సిస్టర్ కి కూడా తెలీదు. వాళ్ళు చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు నాతో. నాకు చాలా విచిత్రంగా అనిపించింది అన్నాడు రాజ్ తల ఉంచుకొని ఆలోచిస్తూ. ఇందులో విచిత్రం ఏముంది, కామనే కదా అంది శాంతి. అంటే అర్థం కాలేదు రాజ్కి. అంటే తన అత్తింట్లోని విషయాలు పుట్టింట్లో తెలియకూడదు అని ఆలోచించింది సియా. ఇక్కడ జరిగే ప్రతిదీ అక్కడ చెప్పుకుంటూ పోతే పుట్టింటి వాళ్లలో అత్తింటి వాళ్ళ పరువు తక్కువ అవుతుంది. సియా అనే కాదు, మెచ్యూరిటీ ఉన్న ఏ అమ్మాయి అయినా ఇలాగే ఆలోచిస్తుంది అంటూ కాఫీ కలిపి ఇచ్చింది రాజ్కి శాంతి. మరి డివోర్స్ విషయం చాలా ఇన్నోసెంట్ గా అడిగాడు రాజ్. అదైతే తనకు తప్పదు, ఎలాగో అలా చెప్పేస్తుంది, ఇప్పుడు కాకపోతే మరో 4 రోజుల్లో. ఇంతకీ తను ఎలా ఉంది అని అడిగింది శాంతి. బాలేదు, 1 week హాస్పిటల్లో ఉందంట. పూజకి 1 day బిఫోర్ డిశ్చార్జ్ అయ్యిందంట. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గా కూడా చాలా వీక్ గా కనిపిస్తుంది అన్నాడు రాజ్ సియా గురించి. బాగా బతికిన కుటుంబం. శ్యామ్ ప్రసాద్ వల్లే మేము ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నాం, కానీ ఆయన కూతురు మాత్రం పాపం అన్నాడు ఒక ఆయన. ఆయన కూతురుకి ఏమైంది? ఆయన పోయాక చాలా కష్టపడిందనుకో, కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి మంచి పొజిషన్ లోనే ఉంది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీలో కోడలుగా వెళ్ళింది. ఆయన చేసిన పుణ్యం ఎటుపోలేదు, ఆ అమ్మాయికి దక్కిందిలే అన్నాడు మరొక ఆయన. పూజ జరుగుతున్న సమయంలో పక్కన కొంతమంది మాట్లాడుకున్నది గుర్తుకు రాగానే చాలా బాధ అనిపించింది రాజ్కి. సేమ్ టైం ఇంత పేషెన్స్ ఏంటి సియకు అని డౌట్ కూడా వచ్చింది. అదే మాట శాంతితో అంటే, మీరు మగపిల్లలు, మీకు కోపం వస్తే చిరాకుగా ఏ వస్తువైనా పగలగొట్టి బయటికి వెళ్ళిపోతారు. కానీ ఆడపిల్లల కోపం వచ్చినా బాధ కలిగినా సైలెంట్ గా ఒక మూలన వెళ్ళి కూర్చుంటాం. అది మొదటి నుంచి మా పెంపకంలో అలవాటైపోయిన నైజం. తన ఇంట్లో అలా ఉండే ఆడపిల్ల అత్తింటికి వచ్చాక ఇంకా ఓర్చుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టింటి వాళ్ళ గౌరవం కూడా ఆ అమ్మాయి ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. అయినా నీకు ఇవన్నీ అర్థం కావు, కానీ ఈ మధ్య సియా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు అడిగింది శాంతి. అదేం లేదు అన్నాడు రాజ్ నార్మల్ గా. అది నిజమే, ఇప్పుడు ఆలోచించి కూడా లాభం లేదులే, ఇక వస్తాను. నైట్ కి వస్తావు కదా ఇంటికి అని అడుగుతుంది శాంతి. ఇప్పుడు ఆలోచించి లాభం లేదులే అని శాంతి అన్న మాట దగ్గరే రాజ్ మైండ్ ఆగిపోయింది. అన్నాడు రాజ్ శాంతి అడిగిన ప్రశ్నకి. ఇంత జరుగుతుంటే మాకెందుకు ఈ విషయం చెప్పలేదు చిన్ని అని అడిగాడు శ్యామ్ ప్రసాద్ చాలా బాధగా. మమ్మీ కోసం బాబాయ్ అంటుంది సియా. సరే చిన్ని, మమ్మీ కోసమే అనుకుందాం, కానీ ఇంత బాధ భరించావా ఈ 3 ఏళ్ళు? కనీసం మాకైనా చెప్పాలి కదా, మేమైనా మాట్లాడే వాళ్ళం కదా వాళ్ళతో అంటుంది చాలా బాధగా సుజాత. ఏం మాట్లాడతారు పిన్ని, అక్కడ అందరూ కరెక్ట్ గానే ఉన్నారు, నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి తప్ప. కానీ ఇప్పటికైనా మారుతాడు అని ఒక చిన్న హోప్ ఉండేది పిన్ని. అందుకే అతను ఎన్నిసార్లు నన్ను డివోర్స్ అడిగినా నేను సమాధానం ఇచ్చేదాన్ని కాదు అంటుంది సియా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.